ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడే దాని వెనక ఉన్న చరిత్ర గానీ, దాని వెనక జరిగిన ఒక ప్రధానమైన సంఘటనలు గానీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ విషయంలో గానీ, విజయవాడ వరదల విషయంలో గానీ, ప్రకాశం బ్యారేజీకి చరిత్రలో ఎప్పుడూ లేని వరద 11,43,000 క్యూసెక్కుల వరద వచ్చిన విషయంలో ఇది చరిత్ర, ఇది రికార్డ్. ఇది ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత అత్యధికంగా వచ్చిన వరదగా లెక్కిస్తున్నారు. ఇది 4 గంటలకు పైగా వచ్చింది. 4 గంటలు ఏకదాటిగా 11,43,000 క్యూసెక్కులు ఏకదాటిగా ప్రకాశం బ్యారేజ్కి పారింది. అంతటి వరద ఎప్పుడూ లేదు గతంలో. అయితే 2009 సంఘటన అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలంకు వచ్చిన అనుకోని వరద 25 లక్షల క్యూసెక్కుల మేర వచ్చిన వరద దిగువకు ఎలా మళ్లించారు, ఆ సమయంలోనే ప్రకాశం బ్యారేజ్కు అనుకోని ఆపదొస్తే మొత్తం విజయవాడ మునిగిపోయేది అన్న విషయం అయితే ఇప్పుడు చర్చకు వస్తోంది. 2009 విషయాలన్నీ ఇప్పుడు ఇంజనీర్లు గుర్తు చేసుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన సందర్భంగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటే వచ్చేది వెళ్ళేది దాని ప్రకారం 11 లక్షల క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో, అలాగే 13.2 లక్షల క్యూసెక్కుల మేర అవుట్ఫ్లో ఉండేలా డిజైన్ చేశారు శ్రీశైలం ప్రాజెక్టుకి. అయితే 2009లో వచ్చిన అనూహ్యమైన వరద, అంతా ఇంత వరద కాదు. శ్రీశైలం ప్రాజెక్టు పైనుంచి నీరు పారుతుందేమో, శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ఏమవుతుంది అన్నంత వరద వచ్చింది. ఒకేసారి సుమారుగా 24,70,000 క్యూసెక్కుల వరద వచ్చింది. అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 896 అడుగులు, చాలా గరిష్టంగా పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఆ వరదను మళ్ళీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా అవుట్ఫ్లో కేవలం 13 లక్షలు మాత్రమే కిందకు వదలాల్సి ఉంది. మొత్తం శ్రీశైలానికి సంబంధించి 12 గేట్లుంటే 2009లో 11 గేట్లు మాత్రమే తెరవగలిగారు పూర్తి స్థాయిలో. ఆ 12వ గేటు తెరవడానికి 2 రోజుల పాటు ఇంజనీర్లు తీవ్ర ప్రయత్నం చేసి తెరిచారు లాస్ట్కి. కాకపోతే అప్పటికప్పుడు తెరవలేకపోయారు. దీంతో అవుట్ఫ్లో అంతగా కిందకి వెళ్ళలేకపోయింది. అయితే తుంగభద్ర నుంచి వచ్చిన అనుకోని వరద కానీ, ఇటు బ్యాక్ వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటర్, తుంగభద్ర బ్యాక్ వాటర్ కూడా ఆ టైంలో కర్నూలుని పూర్తిగా ముంచేసింది. అంతటి వరద దిగువకు వదిలే సమయంలో నాగార్జున సాగర్ చాలా ఉపయోగపడింది. దీంతో పాటు ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చే సమయంలో పులిచింతల కూడా అప్పట్లో 5 లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతల నుంచి వదిలారు. అయితే అప్పట్లో ఈ ఖమ్మం నుంచి వచ్చే మున్నేరు, పాలేరు వాగులు మాత్రం ఏమాత్రం వర్షాలు లేకుండా ఉండడంతో సైలెంట్గా ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి క్రమబద్ధీకరించి నీటిని మెల్లగా దిగువకు వదలడంతో 2009లో ప్రకాశం బ్యారేజ్కి శ్రీశైలంకి వచ్చిన అత్యంత భారీ వరద కూడా ప్రకాశం బ్యారేజ్ వైపు రాకుండా నిరోధించగలిగాం. అంటే అంత పెద్ద వరదను మనం ప్రకాశం బ్యారేజ్కి రాకుండా నిలువరించగలిగాం. అదే వరద ఏమాత్రం నియంత్రణ లేకుండా, లేకపోతే ఇప్పుడు పూర్తి స్థాయిలో విజయవాడను ముంచేసినా, లేకపోతే విజయవాడ కృష్ణానదిలో అనూహ్యంగా కనిపించిన 11,63,000 క్యూసెక్కుల వరద రావడానికి కారణం ఖమ్మం నుంచి వచ్చే మున్నేరు, పాలేరు వాగులు చాలా ఉధృతంగా ప్రవహించాయి ఈసారి. అయితే 2009లో మాత్రం ఈ 2 వాగుల నుంచి సరైన నీరు లేకపోవడం, అక్కడ వర్షాలు తక్కువగా పడడంతోనే 2009లో బ్యారేజ్ వైపు వచ్చిన వరద 9,63,000 క్యూసెక్కులు మాత్రమే నమోదైంది. అంటే ఆ 2 వాగుల నుంచి ఆ ఉధృతి లేకపోవడం వలన అప్పట్లో ప్రకాశం బ్యారేజ్ భద్రత కానీ, ప్రకాశం బ్యారేజ్ యొక్క రక్షణ కానీ, లేకపోతే విజయవాడ మునకకు కారణం కానీ, విజయవాడ మునిగిపోకుండా ఉండడానికి కారణం కానీ అదే అని ఇంజనీర్లు చెబుతున్నారు. అంటే ఆఫ్టర్ నాగార్జున సాగర్ తర్వాత ఉండే కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో అప్పట్లో నది పరివాహకం లేదు. అంటే వర్షాలు కానీ, ఇతరత్ర వాగులు, వంకల నుంచి, చెరువుల నుంచి వచ్చే నీరు తక్కువగా ఉండడంతో అప్పట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద అనుకోకుండా తక్కువ స్థాయిలోనే వరద నమోదైంది. ఇదే పరిస్థితి శ్రీశైలంకి వచ్చిన వరదను దిగువకు వదిలినట్లయితే నాగార్జున సాగర్ నుంచి నేరుగా కృష్ణానదిలోకి వదిలితే కనుక డైరెక్ట్ ప్రకాశం బ్యారేజ్ చేరుతుంది. కాబట్టి ఆ సమయంలోనే 2009లోనే వచ్చిన వరదకు ప్రకాశం బ్యారేజ్కి ముప్పు ఉండేది. ఇప్పుడు అలాంటి ముప్పు ఏమీ లేకపోయింది. ఫలితంగా ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు బీభత్సమైన వరద ఏమీ లేదు. కానీ నాగార్జున సాగర్ తర్వాత కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో అనూహ్యమైన వర్షపాతం నమోదవడంతో ఇప్పుడు కృష్ణానదిలో అనూహ్యమైన వరద వచ్చింది. అంటే రికార్డు స్థాయి వరద వచ్చింది. ఇది కారణం అని చెప్తారు. దీనివల్ల
ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన నష్టమే లేదు, కానీ పాత విషయాలు నెమరు వేసుకోవడం, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు 2 తెలుగు రాష్ట్రాలకి అవసరం. ఎందుకంటే ఇటు విద్యుత్ ఉత్పత్తి, లేకపోతే అటు పంటలకు కానీ చాలా అవసరమైన నీరును అందించే ప్రాజెక్టు, చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అన్ని రకాల బహుళ సార్థక ప్రాజెక్టుగా శ్రీశైలం పేరుంది. దీన్ని రక్షించుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు పైన ఎంత భద్రంగా ఉంటే కింద కూడా అంతే భద్రంగా ప్రాజెక్టుల నిర్వహణ కానీ, అలాగే ఇతర నగరాల ముంపు కానీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పటికప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ విషయంలో ఏమాత్రం లోటు చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని విధాలు ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చే మరమ్మతులు కానీ, నిర్వహణ కానీ, గేట్ల నిర్వహణ, అలాగే సీల్ట్ ఎప్పటికప్పుడు తీస్తే దాంట్లో నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. దానికి తగిన నిధులు కేటాయిస్తే శ్రీశైలం మనకి ఒక వరప్రదాయంగా అవుతుంది. కింద ప్రాజెక్టులు కూడా దానికి అనువుగా ఉంటాయి. దాని నిర్వహణలో, శ్రీశైలం నిర్వహణలో కింద ప్రాజెక్టుల భవితవ్యం కూడా ఆధారపడి ఉంటుంది.